వర్ధిల్లాలి నారా లోకేష్ గారి నాయకత్వం వర్ధిల్లాలి నారా లోకేష్ గారి నాయకత్వం వర్ధిల్లాలి ఫస్ట్ ఎట్టు ఇటాట వర్ధిల్లాలి తెలుగుదేశం పార్టీ వర్ధిల్లాలి నారా సదాశివరావు గారు మరి అన్న ఒకరిగా అక్షర నుంచి అందరూ ఒకరిగా ఈ అప్పయ్య పిలిచిన వాళ్ళు వెళ్ళారండి. పి అప్పయ్య, ఎం దానియేలు, బి డేవిడ్, సిహెచ్ జక్రయ్య,
నాయకులకి కార్యకర్తలందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. ఈ రోజు మనస్ఫూర్తిగా మిమ్మల్ని తెలుగుదేశం పార్టీలోకి మేము ఆహ్వానిస్తాం జరిగింది. 2019 ఎన్నికల్లో కరెక్ట్ గా 20 రోజుల ముందల నేను తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా మంగళగిరిలో బరిలో దిగా. స్వల్ప మెజారిటీ ఓడిపోయినా, కానీ ఓడిపోయిన దగ్గర నుంచి మంగళగిరి నేను వదిలి ఎక్కడికి వెళ్ళిపోలేదు. నేను రాష్ట్రంలో ఎక్కడున్నా నా మనసు ఎప్పుడు మంగళగిరి వైపే ఉంది. స్వల్ప మెజారిటీతో ఓడిపోయినా అహర్నిశలు మంగళగిరి ప్రజల కోసం అనేక సేవా కార్యక్రమాలు ఇప్పటికీ చేపడతాం జరిగింది. మిమ్మల్ని అందరినీ ఒకటే ఆలోచించమంటున్నా. మీరు ఎంతోమంది నాయకులను చూశారు, కానీ ఏనాడైనా ఓటమి చెందిన వ్యక్తి ఇంత సేవ ప్రజలు చేశారని ఒక్కసారి ఆలోచించమని కోరుతున్నా. ఓటమి చెందిన తర్వాతనే ఇంత సేవ చేశానంటే రేపు మన మంగళగిరిలో పసుపు జెండా ఎగిరిన తర్వాత ఎలాంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు జరుగుతాయో ఒక్కసారి ప్రజలందరినీ ఆలోచించమని కోరుతున్నా. మంగళగిరిలో అనేక సమస్యలున్నాయి, మన నియోజకవర్గంలో అనేక సమస్యలున్నాయి. డ్రైనేజ్ లేదు, తాగునీరు లేదు, చెత్త ఎక్కడుండి అక్కడనే వదిలేసే పరిస్థితి, కనీసం పక్కా ఇల్లు, అనేక మాటలు చెప్పిన ఈ ప్రభుత్వం పక్కా ఇల్లు కూడా ఇచ్చే పరిస్థితి లేదు. దశాబ్దాలుగా మీరు ఇల్లు కట్టుకుని నివసిస్తున్న భూమి కూడా ఇప్పుడు మీది కాదు తిరిగి ఇవ్వండి అని ఇబ్బంది పెట్టే పరిస్థితి మనందరం చూస్తున్నాం. అందుకే నేను యువగలం పాదయాత్ర ప్రారంభించే ముందల అన్ని వార్డులో తిరిగా. అక్కడ ప్రజలందరూ ఒకటే చెప్పా, మన ఇరిగేషన్ భూములు కానివ్వండి, ఎండోమెంట్ భూమి కానివ్వండి, అటవీ శాఖ భూమి కానివ్వండి, రైల్వే భూమి కానివ్వండి, ఇవన్నీ తప్పకుండా రెగ్యులరైజ్ చేసి ఇల్లు పట్టాలు ఇప్పించే బాధ్యత వ్యక్తిగతంగా నేను తీసుకుంటాను. ఇంకా ఇల్లు లేని వాళ్ళకి 20,000 ఇల్లు మంగళగిరిలో కట్టించే బాధ్యత నేను తీసుకుంటానని సభాముఖ హామీస్తాను. నిరుద్యోగ సమస్యల యువకులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. ఉద్యోగాలు ఉపాధి లేని పరిస్థితి, ప్రభుత్వంలో నోటిఫికేషన్ ఇవ్వరు, డిఎస్సి లేదు, ఇంకా ప్రైవేట్ లో ఒక్క పరిశ్రమ వచ్చే పరిస్థితులు లేదు. చాలా పనులు ఉన్నాయి. ఇప్పటి వరకు మనందరం చేసిన పోరాటం ఒక ఎత్తు, రాబోయే 3 నెలలు చాలా కీలకమైనది. ఇక్కడ అందరు క్రికెట్ మ్యాచ్ చూస్తారు కదా, అందరు T20 ప్రియులే. ఏమా లాస్ట్ 3 ఓవర్లు డిసైడ్ అవుతుంది కదా మ్యాచ్ ఎట్లా వెళ్తున్నాడు. T20 మ్యాచ్ లాస్ట్ 3 ఓవర్లు 3 ఓవర్స్ వెళ్ళిపోతుంది అటా ఇటా అని. అలా ఈ ఎన్నికలు కూడా ఈ 3 నెలలు చాలా కీలకమైన 3 నెలలు. అందరం కష్టపడదాం, ప్రజల్లో చైతన్యం తీసుకొద్దాం. ఎప్పుడు లేని మెజారిటీతో దాన్ని ఆశీర్వదించండి, దీవించండి. అప్పుడే మీ తరపున బాబు గారితో నేను పోరాడి ఇచ్చిన హామీలు కాదు కదా, ఇవ్వని హామీలు కూడా అనేక పనులు మన నియోజకవర్గం చేయాల్సిన అవసరం ఉంది. అప్పుడు బాబు గారితో యుద్ధం ప్రకటించి పోరాడి మనకు రావాల్సిన విధులు తీసుకొచ్చే బాధ్యత వ్యక్తిగతంగా నేను తీసుకుంటానని ఇక్కడ మీ అందరూ తెలుపుకుంటూ, నాకు అవకాశం ఇచ్చిన మీ అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ మీ అందరి దగ్గర నుంచి సెలవు తీసుకుంటున్నాను. అందరికీ నమస్కారం, జై హింద్. ఒక నిమిషం అన్నగారు, ఒక నిమిషం స్వర్ణకారుల నుంచి మాట్లాడమని చెప్తున్నారు. స్వర్ణకారులు వీధికి వచ్చాను, అందరినీ గెలిచినాను. చాలా స్పష్టంగా మంగళగిరిలో కాదు, ఇన్ఫాక్ట్ వెంకటగిరిలో ఉన్నప్పుడు స్వర్ణకారుల కోసం ప్రత్యేకంగా ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేస్తాం, వాళ్ళ అభివృద్ధి సంక్షేమ నా బాధ్యత నేను హామీస్తాం జరిగింది. మొదటిది. రెండోది, స్వర్ణకారులకి ప్రత్యేక బజార్ కూడా ఏర్పాటు చేయాలి. అంతేకాకుండా కామన్ ఫెసిలిటీస్, మెరుగైన టెక్నాలజీ తీసుకొచ్చి కామన్ ఫెసిలిటీస్తో ప్రభుత్వమే ఖర్చు పెట్టి భవనాలు కట్టి బెస్ట్ ఎక్విప్మెంట్ తీసుకొచ్చి, ఇప్పుడు మనం తయారు చేసే ఏదైతే బంగారం నుంచి తయారు చేసే నగలు ఉంటాయో కేవలం చిన్న దుకాణాలు కాదు, పెద్ద పెద్ద కంపెనీలు కూడా ఇచ్చే విధానం, అంటే ఆ స్కిల్ అప్గ్రేడేషన్, డిజైనింగ్ అన్ని కూడా తీసుకొచ్చే బాధ్యత నాదని చాలా స్పష్టంగా హామీ ఇచ్చా. ఆ హామీకి నేను ఇప్పటికీ కట్టుబడి ఉన్నా. మొన్న పద్మశాలి సోదరులు మీటింగ్ జరిగింది మంగళగిరి పార్టీ ఆఫీసులో, పెద్దలు రాజుగారు కూడా వచ్చారు. సో అక్కడ అచ్చెన్నాయుడు గారు మేము మాట్లాడుకుంటుంటే చెప్తున్నా, మా మంగళగిరిలో 99% పద్మశాలి స్వర్ణకారులు అయిపోయారు సార్,
మగ్గాల పైన కేవలం 1% ఆధారపడి ఉన్నారంటే ఆయనే స్టన్నారు. అవునా అదేని అంటే దాదాపు 80 నుంచే స్వర్ణకారులకి మారిపోతా వచ్చాం. ఒక మాటలు చెప్పాలి, మన కులవృత్తి ఇప్పుడు స్వర్ణకారులు అయిపోయాం. సో ఒక పక్కన మగ్గాలు చేనేత సోదరులు ఎదుర్కొన్న ఇబ్బందులు ఏంటి, డిజైన్ అది ఒక పక్కన యుద్ధం చేస్తుంటే ఇంకో పక్కన స్వర్ణకారులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటారు. వాళ్ళు ఇక్కడ ఎలాంటి వర్క్ షాప్స్ లో పనిచేస్తారు కళ్ళారు నేను చూసా. వాళ్ళ ఆరోగ్యం ఎలా దెబ్బతింటుందో నేను చూశాను. యాక్సిడెంట్లు అయినప్పుడు వాళ్ళు ఎలా ఇబ్బంది పడుతున్నారు కూడా నేను చూస్తాం జరిగింది. చాలా కుటుంబాలను ఆదుకున్నాం. ఇన్ఫాక్ట్ స్వర్ణకారుల కుటుంబాల ఆత్మహత్యలు కూడా విపరీతంగా పెరిగినాయి. ఇంకో పక్కన కొంతమంది అధికారులు కూడా విపరీతంగా స్వర్ణకారులు హెరాస్ చేస్తున్నారు. ఇవన్నీ నేను నేరుగా తెలుసుకుంటాం జరిగింది. వాళ్ళందరూ కూడా అనేక సార్లు నేను తెలుసుకున్నాను. తప్పనిసరిగా మీరందరూ గర్వపడే విధంగా మన వృత్తిని నేను ప్రోత్సహిస్తాను. కామన్ ఫెసిలిటీస్ ఏర్పాటు చేసుకుందాం. మనం వేరే ప్రాంతాలకు వెళ్తాం కాదు, అమ్ముకునే దానికి వాళ్ళు వచ్చి మన దగ్గర కొనుక్కునే విధానం ఏర్పాటు చేసే బాధ్యత నేను తీసుకుంటానని సభాముఖ హామీస్తూ నాకు అవకాశం ఇచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ మీ అందరి నుంచి సెలవు తీసుకుంటాను. అందరికీ నమస్కారం. మీరందరూ దిగండి. వదిలాలి నారా లోకేష్ గారి నాయకత్వం. 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 తీసుకెళ్ళండి.